జీవితం ఎలా ఉంటే దాన్ని అలాగే స్వీకరించాలి. ఉన్న వాటిని వద్దనుకోకూడదు, లేని వాటిని కావాలనుకోకూడదు. జీవితం మారుతూ ఉంటుంది. మారే జీవితంతో పాటు మనము మారాలి. జీవితంలో భయం, సంతోషం రెండూ ఉంటాయి. నాకు సంతోషమే కావాలి, భయం వద్దు అనుకుంటే సంతోషం మాయమవుతుంది. కానీ భయం అట్లా కాదు. భయాన్ని మనం అంగీకరిస్తేనే భయం మాయమవుతుంది. భయం మిమ్మల్ని నిదానంగా చంపే విషం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది మిమ్మల్ని తన స్వాధీనం చేసుకుంటుంది. మీరు మీకే తెలియకుండా దాని వశమైపోతారు. దాన్ని వదిలించుకోండి. లేకపోతే అది మీ శక్తిని హరిస్తుంది. నీకు ఎవరితోనూ పోలిక అవసరం లేదు. తనను తాను ఇతరులతో పోల్చుకోవడం వెర్రితనం. ఈ భూమి మీద ప్రతి మనిషి అపూర్వమే. నీలా మరొకరు ఈ భూమిపై ఉండరు. నువ్వు నువ్వే. నువ్వు నీలాగే ఉండు. నిన్ను నువ్వు అంగీకరించు. మరింత అందంగా, ఆనందంగా ఉంటావు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అంగీకరిస్తారో అప్పుడు మీరు అందంగా అవుతారు. గతం, భవిష్యత్తు నుండి విడిపోవడం అంటే మొదటిసారి స్వేచ్ఛను అనుభవించడమే. ఆ అనుభవంలో ఆరోగ్యంగా, దృఢంగా అవుతారు. గాయాలు అన్నీ మానుతాయి. మనిషికి అన్నింటికంటే పెద్ద రోగం ఏంటో తెలుసా? లోకం తన గురించి ఏమనుకుంటుందో అని. నువ్వు ఆనందంగా జీవించాలి అనుకుంటే నిన్ను ఎవరూ అడ్డుకోలేరు. వాస్తవానికి నిన్ను ఎవరూ అడ్డుకోవట్లేదు. నమ్మకం ఉంచండి. ఏదైతే మీదో అది ఎప్పటికీ మీదే. నీ బాధకు కారణం నువ్వే. అలాగే నీ ఆనందానికి నువ్వే కారణం. ఇతరులు ఎవ్వరూ బాధ్యులు కారు. కేవలం నువ్వు మాత్రమే. నువ్వే నీ నరకానివి, నువ్వే నీ స్వర్గానివి. ఆహారం లేకపోతే శరీరం బలహీనంగా అవుతుంది. అలాగే ప్రేమ లేకపోతే ఆత్మ కూడా బలహీనంగా అవుతుంది. ఈరోజు బాగుంటే రేపటి గురించి చింత ఎందుకు? దాని సంగతి అదే చూసుకుంటుంది. నిజం ఏంటంటే నీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి నీకు ప్రస్తుత క్షణం మాత్రమే ఉంది. వయస్సు అనేది ఒక నెంబర్ గేమ్. మీరు ఆ నెంబర్స్ లెక్కించుకుంటూ పోతే ఆ నెంబర్ పెరిగే కొద్దీ మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం పోతుంది. అందుకే వయస్సు అనే నెంబర్ కౌంట్ని వదిలేయండి. జీవితం మొదలయ్యేది నీలోని భయం చచ్చిపోయినప్పుడే. నువ్వు ఎలా అవ్వాలనుకుంటున్నావో అలాగే ఉండు. ఇది కేవలం నీ బాధ్యతే. అందరూ చెప్తుంటారు దూకే ముందు 1-2 సార్లు ఆలోచించాలని. నేనైతే ముందే దూకే అని చెప్తాను. ఆ తర్వాత ఎంత దూరం వెళ్ళాలో ఆలోచించుకో. ఏ పని చేసినా అహం లేకుండా చేయాలి. అలా చేస్తే ఏ పనైనా సానుకూలంగా, అద్భుతంగా ఉంటుంది. జీవితంలో పొందడానికి కానీ, పోగొట్టుకోవడానికి కానీ ఏమీ లేదు. భయపడి భయంతో కూడిన నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి. ప్రతి ఒక్కరూ ప్రేమ గురించి మాట్లాడడానికి బదులుగా ప్రేమ ఇవ్వడం ప్రారంభిస్తే ఈ భూమి కూడా స్వర్గంగా మారుతుంది. ఆశలు పెట్టుకోవడం ఆపేసి జీవించడం ప్రారంభిస్తే పరిణతి దానికదే వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలలో 99% సమస్యలు మీరు సృష్టించుకున్నవే. ఎన్ని పొరపాట్లైనా చెయ్యి, కానీ చేసిన తప్పే మళ్ళీ చెయ్యకు. లైఫ్ని మరీ అంత సీరియస్గా తీసుకోకండి. అది ఒక అనారోగ్య లక్షణం. నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. అదే జీవించే లక్షణం. నువ్వు దేనికోసమైతే వెతుకుతావో అదే నీకు లభిస్తుంది. లేదంటే నీకు ఏదైతే లభిస్తుందో అదే నువ్వు వెతుకుతున్నావని తెలుసుకో. నిన్ను నిజంగా బాధపెట్టేది నీ ఆలోచనలు మాత్రమే. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.
ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు, ఉండబోరు కూడా. ఈ జీవితం మీది. మీరు దానిని ప్రేమిస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ మీరు మీరుగానే ఉండండి. అంతేగాని మీరొక అపరాధిగా ఎప్పుడూ భావించకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.